హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్ విమమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా, హెల్తీగా, సింపుల్గా అప్పటికప్పుడే సేమియా బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దామండి. ఈ ప్రాసెస్లో మీరు బొబ్బట్లు చేశారంటే చేసిన ప్రతి ఒక్కటి కూడా చక్కగా రౌండ్ షేప్లో వస్తుంది. అలాగే చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి. మీకు చపాతీ చేయడం వచ్చినట్లయితే ఈ బొబ్బట్లని సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పటి వరకు మీరు బొబ్బట్లు చేయకుండా ఉన్నట్లయితే ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పప్పు ఉడకబెట్టే పని లేకుండా అప్పటికప్పుడే కేవలం 10 నిమిషాల్లో ఈ బొబ్బట్లను చేసుకోవచ్చండి. ఎప్పుడైనా ఏదైనా ఫెస్టివల్కి ఈ ప్రాసెస్లో ఒకసారి సేమియా బొబ్బట్లని ట్రై చేయండి. చూసారు కదండి, బొబ్బట్లు అయితే ఎంత సాఫ్ట్గా వచ్చాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే దీనిలోకి ఒక హాఫ్ స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం చేసుకునే బొబ్బట్లు కొద్దిగా కలర్ రావడం కోసం పించ్ ఆఫ్ పసుపును కూడా వేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ని పిండికి బాగా పట్టించుకోవాలి. ఈ విధంగా పట్టించడం వల్ల మనం చేసే బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని పిండిని సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. నార్మల్గా మనం చపాతీ చేసినప్పుడు కూడా పిండి కలిపినప్పుడు వేడి నీళ్ళు వేసుకొని చపాతీ పిండి కలపడం వలన మనం చేసుకునే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఎప్పుడైనా ఒకసారి ఈ టిప్ ఫాలో అయ్యి మీరు కూడా చపాతీలు ట్రై చేయండి. ఈ విధంగా కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 కప్పు సేమియాను కూడా యాడ్ చేసుకోవాలి. సేమియా కూడా వేసుకొని ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు కూడా నేతిలో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా సేమియాని ఫ్రై చేసి చేయడం వల్ల బొబ్బట్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదండి, ఈ విధంగా సేమియా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకొని సేమియాని 1 నిమిషం మాత్రం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఈ సేమియాలోకి హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూను ఇలాచీ పొడి కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. సేమియాని మరీ సాఫ్ట్గా కుక్ చేయకూడదండి. షుగర్ వేసిన తర్వాత ఫ్లేమ్ని కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. అలా అయితే సేమియా అనేది మరీ మెత్తగా అవ్వకుండా ఉంటుంది. చూడండి, సేమియా మనకి ఈ కన్సిస్టెన్సీలో కుక్ అయితే సరిపోతుంది. మరీ గట్టిగా కుక్ చేయకండి. ఈ విధంగా కాస్త కేసరి అనేది లూజ్గా ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సేమియా కేసరిని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి ముద్దని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. మనం వేడి నీటితో కలిపి ఈ విధంగా పక్కన పెట్టడం వల్ల మనం చేసుకునే బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. సేమియా కేసరి కుక్ చేసేలోగా ఇలా పక్కన పెట్టుకుంటే కొద్ది టైం పెట్టుకున్నా సరే సరిపోతుంది. ఇప్పుడు దీని నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని రౌండ్ షేప్లో చేసుకొని పొడిపిండి చల్లుకుంటూ పల్చగా చపాతీ మాదిరిగా ఒత్తుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వీలైనంత పల్చగా చేసుకోండి. పల్చగా చేసుకుంటేనే బొబ్బట్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఇలా రెడీ చేసుకున్న తర్వాత అదేవిధంగా మరొక చపాతీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీని తీసుకొని దానిలోకి మనం ముందుగా కుక్ చేసుకున్న సేమియా కేసరి ఉంది కదండి, దానిని కొద్దిగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ సేమియా కేసరిని ఈ చపాతీ మొత్తం కూడా వీడియోలో చూపించినట్టుగా పెట్టుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా చపాతీ మొత్తం కూడా మనకి సేమియా కేసరి ఉండేలాగా సర్దుకోవాలి. ఈ విధంగా సేమియా కేసరిని చపాతీ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ కొద్దిగా వాటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన మరొక చపాతీని పెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఒక చపాతీ పైన మరొక చపాతీని పెట్టుకోవాలి. అలాగే మనం సైడ్స్లో వాటర్ పెట్టుకున్నాం కదండి, దానితో ఈ చపాతీని వీడియోలో చూపించినట్టుగా చక్కగా అంటించుకోవాలి.
ఇలా చేయడం వల్ల బొబ్బట్టు అనేది విడిపోకుండా ఉంటుంది. తర్వాత ఒక్కసారి వీడియోలో చూపించినట్టుగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు షార్ప్ ఎడ్జ్ ఉన్న ఏదైనా బాక్స్ మూతని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఈ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మనం చేసుకునే బొబ్బట్లు అన్నీ కూడా చక్కగా ఒకే షేప్లో రౌండ్గా వస్తాయి. ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్ని తీసేసుకుంటే మనకి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి. నార్మల్గా పప్పుతో చేసే బొబ్బట్ల కంటే కూడా ఇవి టేస్టీగా ఉంటాయండి. సింపుల్గా చేసుకోవచ్చు కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఇలాగా ట్రై చేసేయండి. ఇదే విధంగా అన్ని బొబ్బట్లని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బొబ్బట్లని కాల్చుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం రెడీ చేసుకున్న బొబ్బట్టుని వేసుకోవాలి. తర్వాత దీనిపైన కొద్దిగా మాత్రమే నెయ్యిని వేసుకొని రెండు వైపులా మెల్లగా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చిన వరకు కూడా కాల్చుకోవాలి. చాలా తక్కువ నేతితోనే ఎంతో సింపుల్గా మనం బొబ్బట్లు చేసుకోవచ్చండి. తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసేయండి. నార్మల్గా పప్పుతో బొబ్బట్లు చేయాలంటే పప్పుని ఉడికించుకొని అది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి సింపుల్గా ఈ ప్రాసెస్లో ఒకసారి ఎప్పుడైనా ఫెస్టివల్స్కి కానీ లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా బొబ్బట్లు చేసుకొని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. ఈ విధంగా రెండు వైపులా కొద్ది కొద్దిగా మాత్రమే నెయ్యిని వేసుకుంటూ మంచి కలర్ వచ్చిన వరకు కాల్చుకొని తీసుకోవాలి. మనం దీనిలో పసుపు వేయడం వల్ల ఇవి అస్సలు మనం గోధుమ పిండితో చేసినట్టు ఉండవండి. చాలా చాలా బాగుంటాయి. మైదా పిండితో కాకుండా ఈ విధంగా హెల్తీగా గోధుమ పిండితో ఒకసారి బొబ్బట్లని ట్రై చేసేయండి. ఇలా కాల్చుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన బొబ్బట్లను కూడా వేసుకొని కాల్చుకొని తీసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో శనగపప్పుతోనే సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో సాఫ్ట్గా ఉండే బొబ్బట్లు ఎలా చేయాలో వీడియో ఉందండి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ సేమియా బొబ్బట్లు రెడీ. సింపుల్గా మీరు కూడా ఈ విధంగా ఎంతో హెల్దీగా గోధుమ పిండితో ఇలా బొబ్బట్లు చేయండి. చాలా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా అప్పటికప్పుడే ఈ విధంగా కేసరీలాగా సేమియాని చేసుకొని బొబ్బట్లని చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.